పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని సింగిల్ ఐకానిక్ బ్రిడ్జిగా నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆర్యూబీ నిర్మాణం చేశాకే ఆర్ఓబీ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సర్వీస్ రోడ్డు ఉండాలన్నారు. బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం లార్జ్ సెంటర్ నుండి హిందూ కాలేజ్ వరకు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం సాగాలని కోరుతూ మానవహారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కెఎస్ లక్ష్మణరావు ఏల్చూరి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భావి తరాల అవసరాలను తీర్చే విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం సాగాలన్నారు. కేంద్రం ప్రకటించిన నిధులు ఏమాత్రం ఈ బ్రిడ్జి నిర్మాణానికి సరిపోవని తెలిపారు. స్వార్థ రాజకీయాలతో బ్రిడ్జి పొడవు కుదిస్తే భవిష్యత్తులో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని వివరించారు. నగరంలో గుంటూరు 1, 2 ఈ రెండు ప్రాంతాలని అనుసంధానం చేసే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒక కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలని 3 దశాబ్దాలుగా మేము అందరం డిమాండ్ చేస్తాం. నేను కూడా అనేక సార్లు శాసనమండలి సభ్యుడిగా కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం డిమాండ్ చేశాను. ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నందుకు మేము అభినందనలు తెలియజేస్తాం. బ్రిడ్జి నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, ఇది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కానీ కట్టబోయే బ్రిడ్జి ఒక 70-80 ఏళ్ల అవసరాలు తీర్చాలి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఆ బ్రిడ్జిని కట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్లో మార్పు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జిని అంబేద్కర్ సెంటర్ అంటే లార్జ్ సెంటర్లో ప్రారంభించి హిందూ కాలేజీ దాకా కొనసాగించాలి. రెండోది ఆర్యూబీ నిర్మాణం చేశాకే ఆర్ఓబీ నిర్మాణం చేస్తేనే జనరల్ ఆసుపత్రికి వచ్చేటటువంటి రోగులు ఇబ్బందులు పడకుండా సరిపోద్ది. అలాగే మూడోది సర్వీస్ రోడ్లు 30 అడుగులు పెంచి ఖచ్చితంగా 30 అడుగులు ఉండాలి. ఒక అంబులెన్స్ తిరగాలన్నా సర్వీస్ రోడ్డు ఉండాలి. 30 అడుగులు చేసి సింగిల్ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటితో పాటు 98 కోట్లు ఈ బ్రిడ్జికి ఎంత మాత్రం సరిపోవు. ముఖ్యంగా గతంలో లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్ గారు ఉన్నప్పుడే ఈ బ్రిడ్జి నిర్మాణానికి 167 కోట్లు ఎస్టిమేషన్ చేసి ఆ రోజు 167 కోట్లు అంటే వాళ్ళు 200 కోట్లు అవుతుంది. కాబట్టి అదనంగా నిధులు సంపాదించి డిజైన్ మార్చి నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ బ్రిడ్జి నిర్మించాలని మేము ఈ మానవహారం ద్వారా డిమాండ్ చేస్తామని చెప్పి ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని రోజుల తర్వాత మన గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖరరావు గారు 98 కోట్లు శాంక్షన్ చేయించి బ్రిడ్జి నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో ప్రారంభిస్తున్నారు. కానీ గౌరవ మినిస్టర్ గారు ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా కాకుండా వారు అధికారులను సమావేశపరిచి ఈ 98 కోట్లతోటి బ్రిడ్జి పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ ఉండదు. బహుళ ప్రయోజనాలు పొందేటటువంటి బ్రిడ్జి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ రోజున మనం చూస్తుంటే మన ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి బ్రిడ్జిలు, కళ్ళు తిరిగిపోయే బ్రిడ్జిలు కడుతున్నారు. హిమాలయాలను తొలిచి వేల కోట్లతోటి మరి బ్రిడ్జిలు నిర్మించే ఈ సమయాల్లో కేవలం గుంటూరు నగర నడిబొడ్డు రాజధానికి ఆయువు పట్టేటటువంటి గుంటూరు, అందులో ఈ శంకర్ విలాస్ అనేది వ్యాపార సంస్థలకి మంచి సెంటర్. ఇటువంటి సెంటర్లో ఏదో తూతూ మంత్రంగా ఈ బ్రిడ్జిని నిర్మించి ప్రజలని అగౌరవపరచొద్దని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ బ్రిడ్జిని మనం భావితరాలకు కానుకగా ఇవ్వాల్సినటువంటి బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జిని ఫ్లైఓవర్గా మన అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు ఫ్లైఓవర్ వేసి కింద సింగిల్ పిల్లలతోటి కట్టిస్తే ఇటు బ్రాడీపేట, అరండలపేట ప్రజలు ఫ్రీగా తిరగడానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైన ఈ బ్రిడ్జి కట్టాలంటే మినిమం 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ముందు అండర్ బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ బ్రిడ్జి స్టార్ట్ చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా